పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడ పెట్టడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు, చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు దగ్గరలో వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఇక్కడ కేంద్ర కార్యాలయంలో పెట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా నిజంగా నేను గుంటూరు నుంచి వస్తే కొన్ని వేల మంది వస్తారంటే అయినా వద్దన్నా, కానీ ఏంటంటే ఇక్కడ పెట్టడం అనేది నిజంగా జగన్మోహన్ గారు ఇక్కడే ఉంటారు, మేము వచ్చి కలవచ్చు, ఆనందపడుతూ అంటే ఇక్కడ ఒక చూస్తే పండగ వాతావరణం రోడ్ల మీద చూస్తే కూడా వేల మంది ఉన్నారు. అంటే జగన్మోహన్ ఇక్కడ రావడం, ఇక్కడ నుంచి పరిపాలనా విధానం కానీ ఏదైనా చేయడం అనేది మంచిదని చాలామంది హర్షిస్తున్నారు, చాలామంది సంతోషపడుతున్నారు. ఆ సంతోషానికి తగ్గట్టు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ ముఖ్యమంత్రి కావాలా, అయితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఇక్కడ కాదు ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా అదే మాట అన్నారు. కాబట్టి రాబోయే కాలంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారనేది 100% ప్రతి ఒక్కరిలోని మాట అన్నమాట. ఇది జగన్ గారు ఇక్కడే తన స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో ఇంకా ఈ ఏరియా డెవలప్మెంట్కి కట్టుబడి ఉంటారు. ఈ ఏరియాలో ఇప్పుడు తీసుకున్న ఈ క్యాపిటల్ రీజన్ అంతా దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మకం పెరిగిందండి. కొంతమంది ఎవరైతే లేదు ఇక్కడ క్యాపిటల్ ఆయన చేయరు, తర్వాత దీన్ని అభివృద్ధి చేయరు అని పొలాలు ఇచ్చిన రైతులందరూ బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా గట్టి సంకేతం పంపిస్తూ లేదు వారు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడే మొత్తం ఈ క్యాపిటల్ రీజన్ అంతా డెవలప్మెంట్ చేస్తారని చెప్తున్నారు. ఇది ఆంధ్ర ప్రజలందరికీ శుభోదయం. ఈరోజు వారు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున చాలా పండుగ వాతావరణంలో పండుగ చేసుకున్నారు అందరూ కూడా. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తాడేపల్లిలో రాష్ట్ర రాజధానిలో శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే తన యొక్క పార్టీ కార్యక్రమాలు కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రావడం కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఇక్కడి నుంచి సేవలు అందిస్తాడని ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో చూస్తూ ఉన్నారు. కోటి ఆశలతో ఆయన మీద సంక్షేమ ఫలాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ సాధ్యం కావాలంటే అమలు చేయాలంటే ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని చెప్పని ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తన యొక్క పరిపాలన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చల్లని పాలన తన తండ్రి ఎలాగే పరిపాలించాడో అలాంటి పరిపాలన ఇస్తారని చెప్పని జనందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఆ యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా ఉంటారని మేమంతా కూడా ఈ రోజున కూడా ఆశిస్తూ ఉన్నాము. ఈ రోజున ఇక్కడ చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది చాలా హ్యాపీగా ఉన్నది. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు అనేక విమర్శలు చేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇక్కడ ఓపెన్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి విమర్శించే అర్హత పోయింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నివాసం కానీ కేంద్ర కార్యాలయం కానీ ఇక్కడ ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఎంతో ఆనందించదగ్గ విషయం. తెలుగుదేశం ఒక దుష్ప్రచారాన్ని చేస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తారని అనేకటువంటి దుష్ప్రచారాన్ని ఈ ఆఫీసు ప్రారంభోత్సవం ద్వారా ముగింపు జరిగింది. చాలా శుభదినం అండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కార్యకలాపాలన్నీ కూడా మొదలుపెట్టి ఈరోజు నుంచి ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకున్నాము. యాక్చువల్గా పోయిన 14వ తేదీ ఉండింది. ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అపవాదులు వేస్తున్నారు మా మీద. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి రాజధానిని మారుస్తారని చెప్పేసి అవాకులు చవాకులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో చివరి దినంగా కూడా కొన్ని ఛానళ్ళకు కూడా ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన క్లారిఫై కూడా చేయడం జరిగింది. రాజధానిని మార్చే పరిస్థితి లేదు, రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక ఇల్లు కానీ ఒక ఎక్కడ కానీ ఆయన సొంత ఇల్లు అన్ని కూడా ఏం కట్టుకోలేదు. ఆయననే ఈరోజు రేపు సూట్ కేసు సర్దుకుని బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు ఇక్కడ నుంచి మొదలవుతే తప్పకుండా పెద్ద ఎత్తున ఈరోజు మాకున్నటువంటి క్యాడర్లు అందరూ కూడా ఈరోజు నూతనోత్సాహం వచ్చింది. ఈరోజు రేపు పొద్దున జరగబోయే ఎన్నికలలో ఈరోజే ఒక నూతన వడివడితో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. అది మేము ప్రజలకందరూ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీ ద్వారా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఈ రోజుతో నోరుకి కుట్లు పడిపోతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకుపోతారని వాళ్ళు ఏదో అభూత కల్పనలు కల్పించుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చారు. ఈరోజు చాలా శుభదినం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా గృహప్రవేశం కానీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం చాలా ముదాహం మాకు. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయడానికి ఇక్కడి నుంచి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగోగుల కోసం ఆయన పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి గృహప్రవేశం ఇది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఎన్ని కుయుక్తులు పనినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూసినా
దేవుడు అనేవాడు ఖచ్చితంగా నిదానంగా తెలుస్తున్న దానికి నిదర్శనం ఈరోజు కార్యక్రమం. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలకు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండబోతా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి, భావితరాలకు ఉపయోగపడటానికి, ప్రత్యేక హోదా తీసుకురావడానికి కంకణబద్ధులై ఉన్నాడు. ప్రజానీకం ఆయన వెంట నడవాలని, ఆయన్ని ఆశీర్వదించాలని, మా అందరమే ఆయన గొడుగు కింద పనిచేయాలని, ఒక సైనికుల్లాగా ఆయన వెంట జీవితాంతం ఉండాలని కోరుకునే వాళ్ళు ప్రప్రథముడు నేను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి కూడా ఒక పర్వదినం. ప్రజల యొక్క హక్కులను కాపాడేటటువంటి దానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఔన్నత్యాన్ని కాపాడేటటువంటి దానికి, హక్కులను కాపాడేటటువంటి దానికి నిర్విరామంగా పోరాటం చేస్తున్నటువంటి యోధుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. వారిని ప్రతిపక్షాల వారు, అంటే ప్రస్తుత దుర్మార్గపు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి వారు విమర్శ చేస్తూ ఆయన హైదరాబాదుకే పరిమితమయ్యి జనాన్ని మభ్యపెట్టేటటువంటి గతంలో ఉన్నటువంటి మాటలు చెప్తే మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఈ రాజధానిని వేరే చోటకు తీసుకెళ్తారని దుష్ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్లకు కళ్ళుంటే, వినేటటువంటి దానికి చెవులుంటే, ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను కాపాడేటటువంటి దానికి పోరాటం చేస్తున్నటువంటి నాయకుడిగానే కాకుండా ఈ రాజధానిని శాశ్వతపరిచేటటువంటి దానికి, కేవలం వాళ్ళ భోగాల కోసరంగా, వాళ్ళ యొక్క కోటని దోపిడీ చేసేటటువంటి దానికోసరంగా కాకుండా ప్రజల సర్వజనులకు అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఇక్కడ కార్యాలయాన్ని నిర్మించుకోవడం, అంతేకాకుండా ఒక నివేశ గృహాన్ని కూడా ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు. ఇక నుంచి ఏ చిన్న కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా, ఏ సామాన్యుడికి అవసరం వచ్చినా, అన్ని వృత్తులకు, అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలకు కావలసినటువంటి వసతులు, రక్షణ అన్నిటిని కల్పించేటటువంటి దానికి కేంద్రంగా ఈ రాజధాని ఉండవల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి మాత్రం కొనసాగేటటువంటి దాన్ని నిర్ణయం చేయడం ఎంతో అదృష్టం. దీన్ని పూర్తిగా మేము హర్షిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గృహప్రవేశం చేయడం, అలాగే పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పండగ జరుపుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గృహప్రవేశం జరిగింది. మనందరం చూసాము. చంద్రబాబు నాయుడు గారేమో ఎన్నికల ముందు ఎప్పుడూ కబుర్లు చెప్తూ ఉంటారు, జగన్ గారి మీద ఏదో ఒక చెడ్డగా ప్రచారం చేస్తూ ఉంటారు. రేపొద్దున ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడ ఉన్న రాజధానిని మార్చేస్తారంటూ దాన్ని తిప్పికొట్టినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మనం చంద్రబాబు నాయుడు గారు చూస్తే హైదరాబాద్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల తరపున పోరాటం చేసే వ్యక్తి. అది గత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేస్తూ వచ్చారు. దాన్ని మరొకసారి నిరూపిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా ఇంత చక్కటి గృహం కట్టుకోవడమే కాకుండా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి రేపొద్దున ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, పరిష్కారం చేయడానికి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ విజయవాడ హెడ్ క్వార్టర్గా, రాజధాని హెడ్ క్వార్టర్గా ఈరోజు ఇక్కడ గృహప్రవేశం, అదేవిధంగా పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్లోని విజయ డంకా మోగించడానికి సిద్ధమవుతా ఉంది. మారుమూల గ్రామంలో మేము పాడేరు, అరకు నుంచి కూడా మేము పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఒకే ఒక సంకల్ప బలంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పాదయాత్ర ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాడో ఈరోజు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు ఇక్కడ మేమైతే ఏదైతే గిరిజనులు ఉన్నామో గిరిజనులు కూడా ఒక మంచి సంఘీభావంతో, ఒక మంచి ఆకాంక్షతో జగన్ అన్న సీఎం అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా గిరిజన ప్రాంతానికి అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా మా చట్టాలన్నీ కూడా కాపాడే నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారని మేము బలంగా నమ్ముతా ఉన్నాము. దానికి ముందుగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒక నిర్దిష్టమైన అబద్ధాల కోరు కాకుండా, చంద్రబాబు నాయుడు పొద్దునో మాట మాటలో మాట కాకుండా, రాజధాని అనేది శాశ్వతమైన నిర్మాణం లేకోకుండా, ఏమి లేకోకుండా ఒక ఫీటుకి 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లో కూడా వర్షం వస్తే కురిసే విధంగా, ఆ ఛాంబరే పనికిరాని విధంగా, కొండవీటి వాగు ముంపొస్తే మునిగిపోయే విధంగా ఉంది. ఇట్లాంటి దాంట్లో రాజధాని జగన్మోహన్ రెడ్డి వస్తే ఎక్కడికో ఒంగోలు తీసుకెళ్తాడు, ఇంకో ప్రాంతాన్ని తీసుకెళ్తాడని చెప్పి గోబుల్ ప్రచారం చేసి ప్రజలను నమ్మించి మోసం చేయడానికి ఒక ఎత్తుగడ. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకు మొత్తానికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో
ఇల్లు కడుతున్నాడు, ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కడుతున్నాడు అని చెప్పి అందరికీ తెలుసు. కానీ కావాలని గోగులు ప్రచారం చేసి ప్రజలను మోసం చేయటం, వాళ్ళ ఉద్దేశమే ప్రజలను మోసం చేయటం. వాళ్ళు చేసిన పని చెప్పరు, మేము ఈ అభివృద్ధి చేసాం మాకు ఓట్లు వేయమని చెప్పరు. తెల్లారు లెగిస్తే వైఎస్ఆర్ కార్యకర్తలని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి దొంగ ఓట్లు వేయించి చివరిగా ఒక నెల 2 నెలలు ఉండనంగా పశువు కుంకాలో బొట్లు పెడతాడు, బొట్లు తీయటాలో చేసి ప్రజలను మోసం చేసి మళ్ళీ గవర్నమెంట్ రావాలని చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు, రైతులు, పేదలు, కార్మికులు అనేకమైన కష్టాలు పడ్డారు ఈ 5 సంవత్సరాల్లో. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వదులుతారా అని చెప్పి కంకణం కట్టుకొని సైనికుల్లాగా ఓట్లు వేయి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడానికి ఒక సైనికుల్లాగా ఒక ఉద్రేకంతో ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. నేను రాజధాని రైతుని. మాకు ఇక్కడ 33,000 ఎకరాల పొలం తీసుకున్నాడు. 33,000 ఎకరాల పొలం తీసుకొని అంచెలుగా ఏ పేదవాడికి ఇల్లు లేదు, ఏ పేద రైతుకి ఆదుకోలేదు, ఏ హాస్పిటల్ లేదు, చదువు లేదు, ఒక ఉద్యోగం లేదు, ఏమి లేదు. మమ్మల్ని పక్కాగా మోసం చేసి మాకు ఈరోజు కూడా కొంతమందికి ఫ్లాట్లు ఇవ్వలేదు. తీసుకునేటప్పుడేం జరి అన్నాడు, ఇచ్చేటప్పుడేం మెట్టకౌలు ఇస్తున్నాడు 30 ఏళ్ళు. చాలా మోసం చేసి చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గం చేసి ప్రాంతం రైతులని సర్వనాశనం చేశాడని చెప్పి దయించి ఆ యొక్క అబద్ధాల మాటలు నమ్మొద్దు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని మనం సీఎం చేసుకుందాం, ఖచ్చితంగా మన కష్టాలు తీరుతాయి అని చెప్పి నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నేను ఒక రాజధాని ప్రాంత రైతులకి విన్నవించుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం మూలకాన రైతులు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ అందరూ హర్షధ్వానంలో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిన దుష్ప్రచారాన్ని తిరిగి కొట్టి ఈరోజు ఇక్కడ నిర్మించిన పార్టీ కార్యాలయం కానీ ఆయన ఇల్లు కానీ నిర్మించుకోవడం, జగన్ గారి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పడానికి నిదర్శనం ఇది. ఈ నిదర్శనాన్ని తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ఆపవలసింది కోరుతున్నాము. వాళ్ళు ఈరోజు కూడా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఆపాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడమ తిప్పడం చెప్పడానికి ఇదే ఒక నిదర్శనము. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం వాళ్ళు కూడా హర్షధ్వానంలో ఉన్నారు. ఈరోజు ఇక్కడ పార్టీ కార్యక్రమం ఓపెన్ చేయడం ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. దీన్ని అందరం సంతోషకరంగా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఒక్క శుభమైనటువంటి రోజు, పవిత్రమైనటువంటి రోజు. ఈ యొక్క శుభవేళ, ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరు కూడా స్థిర నివాసం ఏర్పరచుకోలేదు. ఏ పార్టీ నాయకులు, ఏ పార్టీ అధ్యక్షుడు కూడా రాజధాని ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోలేదు. మా అధ్యక్షులు మాత్రం ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటం వల్ల రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతం ఇస్తున్నారు. నేను మీకోసం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నేను ఏ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ సంకేతం ఇస్తున్నారు. అది కూడా ముఖ్యంగా ఒకే మాట మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట, ఆ నవరత్నాలు నమ్మి ప్రతి ఒక్కరు కూడా మన వైఎస్ఆర్ పార్టీని దీవించవలసిందిగా పేద ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నా. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర రాజధానిలో కూడా మా పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గృహప్రవేశం కూడా చేస్తున్నాడు. సొంతంగా కూడా గృహం కానీ ఆఫీస్ కూడా సొంతంగా కట్టుకునే దానికి నిజంగా కూడా చాలా సంతోషం, చాలా ఆనందదాయకంగా ఉంది. మాకే కాదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో కూడా సంతోషం కూడా ఉన్నారు. ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా దుష్ప్రచారం కూడా చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్నారు. ఇక్కడ కన్నా రాష్ట్ర రాజధానిని మార్చుతారు అని చెప్పిన దానికి తెరలేపాం. ఇంతవరకు కూడా 4.5 సంవత్సరాలైంది రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇక్కడ సొంత కార్యాలయం కానీ సొంత ఇల్లు కానీ నిర్మించుకోని వాడు ఎవరన్నా ఉండా అంటే చంద్రబాబు నాయుడు గారు. కానీ మాట చెప్పినట్లుగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ఆఫీస్ కూడా చేశాం. దీంతో వారందరూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సంకేతాన్ని ఇస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేదే కాకుండా ఇదే అమరావతిని కూడా కేంద్రంగా కూడా రాజధానిగా కూడా పెట్టుకొని రాష్ట్రంలో కూడా 3 ప్రాంతాలుగా ఉన్న
వెనుకబడిన రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. ఇక్కడే కూడా రాజధాని కూడా నిర్మించుకొని ఒక ప్రణాళిక ప్రకారం కూడా ఈరోజు వారు కేవలం కమిషన్ల కోసం మాత్రమే రాజధాని నిర్మాణం కూడా ఎక్కడికైనా ముందుకు తీసుకొని పోయలేదు. అంతకంటే ఒక ప్రణాళికబద్ధం కూడా ముందుకు తీసుకొని పోయి ఈ దేశంలోనే ఒక మంచి రాజధాని కూడా చేయగలమని చెప్పే సంకేతాన్ని కూడా ఈరోజు కూడా ఇస్తున్నాం.